వెల్కమ్ టు కీటాక్స్. రాజకీయాల్లో ఆరోపణలు వస్తే తిప్పి కొట్టొచ్చు, నిందారోపణలు చేసి వ్యూహాత్మకంగా బిగించే ఎత్తుగడలు వేస్తే గనక వాటిని తట్టుకొని కాలక్రమంలో నిలబడొచ్చు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, ఎమర్జ్ అవ్వచ్చు. ఇది కాకలు తీరిన నాయకులకి పొలిటికల్ లైఫ్లో ఎదురయ్యే అనుభవమే. లీడర్కి వ్యక్తిగతంగా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే గనక తట్టుకోవచ్చు, కానీ అదే వారసత్వం మీద గురిపెట్టి వ్యూహాత్మకంగా మెలిపెట్టే పరిస్థితులు వస్తే ఆ నొప్పి ఎలా ఉంటుంది? తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ని అడిగితే తెలిసేటట్టుగా ఉంది పరిస్థితి. ఎస్, రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న వ్యూహాన్ని చూస్తే తెలంగాణ రాజకీయం ఎంత సంక్లిష్టంగా డీప్ రూటెడ్గా ఉంది అనేది అర్థం కావటమే కాదు, వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్న నాయకులు కూడా ఉలిక్కి పడక తప్పని పరిస్థితి ఉంది. అందుకే ఇది తెలుగు రాష్ట్రాల రెండిటికి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ టాపిక్గా కనబడుతుంది. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. కాళేశ్వరం మీద ఆరోపణలు చేస్తేనో, ఆర్థిక విధానాల మీద, లేదంటే 10 ఏళ్లలో ఏమీ జరగలేదని ప్రచారం చేస్తేనో తిప్పి కొట్టొచ్చు, తట్టుకోవచ్చు, రాజకీయంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి ఎత్తుగడలేయచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టుగా, ఇమేజ్ని టర్నిష్ చేసేటట్టుగా, మరీ ముఖ్యంగా ఊహాగానాలకి ఊతమిస్తూ జనసామాన్యంలోకి అమాంతం చొచ్చుకుపోయే టాపిక్స్ కొన్ని పట్టుకొని వాటిని టాక్టికల్గా ట్విస్ట్ చేసి వదిలితే మాత్రం ఆ ప్రభావాన్ని తట్టుకోవటం అంత ఈజీ కాదు. ఎస్, ఫోన్ ట్యాపింగ్ గురించే. బీఆర్ఎస్ అంత ఆగ్రహంతో ఎందుకు రగిలిపోతోంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంటే ఇదే కారణం. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అందులో ఆనుపానులేంటి అనేవి ఇప్పటి వరకు ఇతమిద్ధంగా ఇది అని ఎవరికీ తెలియదు. కానీ మీడియాలోనూ, దట్టు సోషల్ మీడియాలోనూ చిత్ర విచిత్రమైన పుకార్లు, ఎవరికి తోసినట్టుగా వాళ్ళు కథలు అల్లుకొని చేస్తున్న ప్రచారాలు, అన్నిటికీ మించి అందమైన హీరోయిన్ల ఫోటోలు పెట్టి తగిలిస్తున్న క్యాప్షన్లు చూస్తే రాజకీయం ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటుందా అని తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో నిర్ధారించేందుకు ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇది విషయం అని ఇప్పటి వరకు బయటకు వచ్చిన క్లూస్ కానీ ఆధారాలు కానీ ఏవీ లేవు. ఇప్పుడు జనసామాన్యంలో ప్రచారంలో ఉన్నవన్నీ కేవలం ఊహాజనితమైన అంశాలే. పైగా ఇవన్నీ ఒక లీడర్ చుట్టూ తిరుగుతూ ఉండేసరికి అందరూ వీటి గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అందుకోసమే బీఆర్ఎస్ డిఫెన్స్లో పడి ఏం చేయాలి, ఎలా తిప్పికొట్టాలి, ఎలా తట్టుకోవాలి అనే అంతర్మథనంలో వెళ్ళిపోయింది. రేవంత్ వైపు నుంచి ఖచ్చితంగా ఇది కేసీఆర్ ఊహించనంత తీవ్రంగా ప్రభావం చూపుతున్న అటాక్ అని అనుకోవాలి. అదే రాజకీయంగా కొన్ని ఇష్యూస్ గనక పట్టుకుంటే వారసత్వం మీద గురిపెట్టినా కానీ వాటిని తిప్పికొట్టి తిరగొట్టి నిలబడడం అనేది చాలా వరకు సులభమే అవుతుంది. సపోజ్ మన పక్కనున్న తమిళనాడులో చూసాం. సనాతన ధర్మం విషయంలో సీఎం స్టాలిన్ వారసుడు ఉదయనిధి మీద బీజేపీ గురిపెట్టింది. జాతీయ స్థాయిలో దాన్ని ఇష్యూ చేసింది. ఆఖరికి మన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఆవేశంతో ఊగిపోవడం చూసాం. Anyone tries to wipe out Sanatana Dharma, you will be wiped out. కానీ అది సైద్ధాంతిక పరమైన విషయం అయ్యేసరికి స్టాలిన్, ఉదయనిధి మరింత ఫర్మ్ గా నిలబడమే కాదు, స్ట్రాంగ్ అయ్యి వాళ్ళ బేస్ ని మరింత బలపరుచుకున్నట్టుగా, రీయాక్టివేట్ చేసుకున్నట్టుగా కనిపించారు. విధానపరమైన అంశాల ఆధారంగా ఫైట్ జరిగితే గనక ఇంపాక్ట్ అలా ఉంటుంది. అలా కాకుండా ఊహాజనితమైన, దట్టు హ్యూమన్ ఎమోషన్స్కి సంబంధించిన అంశాలైనప్పుడు ఎటు చెప్పడానికి, తేల్చడానికి, జడ్జి చేయడానికి, వాస్తవం ఇది అని బయట పెట్టడానికి ఆస్కారం లేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాజకీయం ఎంత ఫ్లూయిడ్గా మారిపోతుంది అనేదానికి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్న ఫోన్ ట్యాపింగ్, దట్టు కేటీఆర్ మీద గురిపెట్టి రేవంత్ ప్రయోగించిన అస్త్రం ఎఫెక్ట్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్.